Chicado statement. With this, we declare war against your system. Please don't take this personally. Next one. ఇది హత్య కాదు statement. With this, we declare war against your system. First clip. ఇది హత్య కాదు statement. With this, we declare war against your system. సో మొదటి హత్య జరిగిన 7 రోజుల తర్వాత కంటిన్యూస్గా 2 హత్యలు, దానికి మధ్యలో 7 రోజులు. ఆ లెక్క ప్రకారం చూస్తే మరో 7 రోజుల్లో ఇంకో హత్య జరగచ్చు. బట్ ఐ థింక్ దిస్ విల్ గో ఆన్. ఈ 3 మర్డర్ క్లిప్లో డైరెక్ట్గానే కదా? డైరెక్ట్గా డిపార్ట్మెంట్కే పంపించారు. Any demands? True stocks? సో ఫార్ నథింగ్. చనిపోయిన వారిలో 2 గవర్నమెంట్ అఫీషియల్స్ అంతే. సార్, విత్ డ్యూ రెస్పెక్ట్, ఈ వీడియోస్ పబ్లిక్ గానీ మీడియా గానీ తెలియకుండా ఉంచడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యమైన వ్యక్తుల్ని ఏదో సీరియల్ గ్యాంగ్ చంపుతోందంటే పబ్లిక్కి మా మీద ఉన్న నమ్మకం పోతుంది. దేర్ విల్ బీ కేయాస్. సో ఇంకో ప్రాణం పోకముందే మనం ఆ ముఠాన్ని పట్టుకుంటున్నాం. దే ఆర్ అ గ్రూప్ ఆఫ్ 5. అందరి వాయిస్ సాఫ్ట్వేర్లో ట్వీక్ చేసిన డిజిటల్ వాయిసే. నో ఫింగర్ ప్రింట్స్, నో హెయిర్ ఫాలికల్స్, నో స్వెట్ డ్రాప్స్, 0 లీడ్స్. సో వీ నీడ్ యువర్ హెల్ప్ అమర్. హార్బర్ నుంచి కనిపించకుండా పోయిన కంటైనర్స్ ఏమయ్యాయి సార్? ముందు వీళ్ళని పట్టుకుని పని చూద్దాం. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అమర్. సార్, మీకు తెలుసు మేము ఎలా వర్క్ చేస్తామని. ఇంకోసారి నేను చెప్తాను. ఫ్రమ్ నౌ ఆన్ మీ డిపార్ట్మెంట్లో అన్ని ఫైల్స్కి, ఇన్వెంటరీస్కి నాకు యాక్సెస్ కావాలి. ఈ కేసుకి సంబంధించిన ఎవిడెన్సెస్, విట్నెస్, విక్టిమ్స్ యొక్క ప్రొఫైల్స్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నిటికీ. తర్వాత గన్స్, అమోస్, ఎక్స్ప్లోజివ్స్ ఇఫ్ నీడెడ్. వీటికి అసలు లెక్కలాడకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు లేవు. మీకుంటే విల్ బి బ్రోకెన్. గో అహెడ్. ఏంటి జోస్ సార్, ఎవరి అమర్? సీరియల్ కిల్లర్ పట్టుకోవడానికి వీడినందుకు సార్ పిలిపించారు? మీకు డిపార్ట్మెంట్లో ఎవరూ దొరకలేదా? విశ్వ సార్, వాళ్ళు వెళ్ళిపోయారు లేదో చూడు. ఓకే సార్. సార్ సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇట్స్ క్లియర్ సార్. సార్, మీరే కదా వాడిని పిలిపించింది. వాడెందుకు చాటుగా వింటాడు? వాడు బగ్ పెడతాడు, అందరినీ అనుమానంతోనూ చూస్తాడు. మీరు బ్లాక్ స్క్వాడ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆపరేషన్ అన్నోన్, దానికి వాడే హెడ్. సిస్టంలో వీడి పేరు అమర్ అని ఉంది. బట్ అది వాడి యాక్చువల్ పేరో కాదో వాడికి మాత్రమే తెలుసు. వాడికి రేషన్ కార్డు ఉండదు, ఐడి ప్రూఫ్ ఉండదు, బ్యాంక్ అకౌంట్ ఉండదు. దే జస్ట్ నోబడీ ట్రైయింగ్ టు బి రెక్లెస్. దే యాక్ట్ లైక్ అన్ అండర్కవర్ ఏజెంట్. దే లైక్ స్పైస్. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు గవర్నమెంట్కి స్లీపర్ సెల్స్. వీళ్ళకు ఏజెన్సీ ఉంటుంది, ఆ ఏజెన్సీ నుంచే వీళ్ళ కేసులు, ఆపరేషన్స్ వస్తాయి. అలా వచ్చే ఆపరేషన్స్ ఏ ఊరు నుంచి వచ్చాయో ఆ ఊరికే వెళ్ళిపోయి జనాలతో కలిసిమెలిసి ఉండి ఆ పని పూర్తవగానే ఈజీగా అక్కడి నుంచి వచ్చేస్తారు. వీడి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటంటే ఎక్కడ పని చేస్తున్నాడో బయట చెప్పకూడదు, ఏజెన్సీ గురించి మాట్లాడకూడదు. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్స్ వీటికి అసలు ఛాన్సే లేదు. సరే, ఇంకో 10 రోజుల్లో మన పెళ్ళి. ఈ ఊరేగా, మార్చావు కదా. ఇంకా ఒక్క షాపింగ్ కూడా పూర్తవలే. నాకు కొంచెం పని ఉంది బేబీ, నువ్వు చూసుకో. రే సరే, ఛత్తీస్గఢ్, కడప అంటూ నువ్వేవేవో ఊళ్ళకి తీసుకెళ్ళినప్పుడు నేను వచ్చాను. నువ్వు ఫస్ట్ టైం చెన్నై అన్నప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా. కానీ నువ్వు ఇక్కడికి వచ్చాక కూడా బయటికి ఎక్కడికి రావట్లేదు. నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పమంటే అది కూడా చేయడం లేదు. అసలు నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి? నువ్వేం టెర్రరిస్ట్వి కాదు కదా. బేబీ, నీకు తెలుసా మన పెళ్ళికి ఎందుకు ఓకే చెప్పాను? ఇప్పుడు దాకా
నేనెక్కడ ఏ జాబ్ చేస్తున్నానో అడగలేదు. ఆర్ఫనేజ్ నుంచి ఇప్పటి వరకు నన్ను ఎంతగానో నమ్ముతున్నావు. ఆ సంగతి వదిలే. పెళ్ళైన తర్వాత అడిగితే నా మీద నమ్మకం పోయిందేమో అనిపిస్తుంది. ఇక మీదట నేను నేనేమీ అడగను. ఒకవేళ అలా అడిగానంటే అదే నేను ఈ లైఫ్లో ఉండే ఆఖరి రోజు. అబ్బా, హే ఎగతాళి చెయ్యకు. ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్లో వాడెంత పోటుగాడైనా సరే వాడిని అన్అకౌంటెడ్గా అనెథికల్గా లేపేయాలంటే అందుకు పాము వెళ్లే దారి ఇంకో పాముకే తెలుస్తుంది. అలాగే ఒక ముసుగును తొలగించాలంటే ఇంకో ముసుగేసుకున్న వాడి వల్లే సాధ్యం. అమర్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ దాట్. సార్ సిఓసి నుంచి మనకు వచ్చిన వెపన్స్ మొత్తం ఇవి. తనే అరణ్ టెకి మనం హ్యాండ్ పిక్ చేసాం. సార్ విక్టిమ్ నెంబర్ 1 ప్రభంజన్, ఏజ్ 33, నార్కాటిక్ అసిస్టెంట్ కమిషనర్. విక్టిమ్ నెంబర్ 3 కర్ణన్, ఏజ్ 60, ప్రభంజన్ ఆయన కొడుకు, కానీ అడాప్టెడ్. నో, అడాప్టెడ్ ఫాదర్. కొడుకే తండ్రిని దత్తత తీసుకున్నాడు. ప్రభంజన్, స్టీఫెన్ రాజ్ వీళ్ళు డిపార్ట్మెంట్కి చెందినవారు. మీరు ఫాలో అవ్వండి. వీళ్ళు డిపార్ట్మెంట్తో సంబంధమే లేని వాళ్ళు. కానీ కామనర్నే ఎందుకు మాస్క్ మ్యాన్ చంపాలి? అతని అకౌంట్ని ఫుల్గా చెక్ చేశాను నేను. అతను ఈ రకంగా క్యాష్ ఇచ్చినట్లేదే. మీకు ఊరికే ఇవ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేదు మేడం. కర్ణన్ సార్ ఇచ్చింది కూడా నన్ను అడగలేదు. కొన్ని రోజులుగా నేను ఊర్లో కూడా లేను. ఇంతలోనే ఇలా సారీ. ఎనీవేస్, చనిపోయిన తర్వాత కూడా అప్పు తిరిగి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలీదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏం జరిగిందో చెప్పగలరా? ఎలా చనిపోయారు ఈ వయసులో? మీరు చెప్పండి. మీ ఇంట్లో ఒక వయసు అయిపోయిన మనిషి ఈ వయసులో చనిపోతే ఎలా చనిపోయి ఉంటారు? హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, లేదా చాలా రోజులుగా అనారోగ్యంతో మంచన పడి, అంతే కదా? గ్రెనేడ్ పేలి ఎవరైనా చనిపోతారా? ఈ వయసులో ఆయన ఇలా చంపారంటే ఆయన ఇంకా ఏమేం చేసి ఉండాలి? ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? నాకు తెలీదు. ఒకరోజు ప్రభంజనే ఆయన్ని నాన్న అంటూ ఇంటికి తీసుకొచ్చాడు. నేను కూడా అది గుడ్డిగా నమ్మాను. కానీ వాడు చనిపోయిన తర్వాత నేను నాన్న అంటూ పిలిచే వ్యక్తి వాడు కాదు. అయ్యో ఏంటమ్మా, ఏమైంది? లేమంటుంటే ప్రపంచం చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా తాగకుండా ఇంటికి వచ్చింది లేదు. నా బిడ్డకున్న హార్ట్ ప్రాబ్లం గురించి తెలిసి కూడా ఆ మనిషికి వేరే దేని గురించి దిగులు లేదు. వాడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. కానీ మీరు ఆయన్ని నాన్న అని పిలుస్తుంటారని చెప్పారు. అవును, నాన్న అనే పిలిచేదాన్ని. నాన్న అంకుల్ అయ్యాడు, అంకుల్ మామయ్య అయ్యాడు, మామయ్య ఇప్పుడు వాడయ్యాడు. కానీ దేనికి కూడా నేను కారణం కాదు. బాబుకి గుండెలో ఏదో ప్రాబ్లము. ఎపిలెప్సీ డిజార్డర్. వాడు పెద్ద శబ్దం వస్తే భరించలేడు. సారీ, నాకు ఎంబసీ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి, నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం. లేదు సారీ. అక్క, పిల్లాన్ని బయటికి తీసుకురండి. ప్రభంజన్ ఒక మెడల్ ఆఫ్ ఆనర్ క్యాండిడేట్ సార్. ఆయన డెత్ యాక్సిడెంట్ కాదు. దాని గురించి చాలా రూమర్స్ ఉన్నాయి. ఓల్డ్ అండ్ అలిగేషన్స్ వల్లే స్టీఫెన్ రాజ్ జైలుకి వెళ్ళాడు. వాడు ఏ కేసులో జైలుకి వెళ్ళాడో డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యి 3 రోజులు అయ్యింది. నేను మా పుట్టింటికి వెళ్ళొచ్చేసరికి ఇలా జరిగిపోయింది.
కొడుకు పోయిన తర్వాత ఆయన చేసింది ఏది కరెక్ట్గా లేదండి. పోయిన చోట తిరిగిన మనుషులు ఏది కరెక్ట్గా లేదు, అందుకే మానేశా. ఉదయం రెగ్యులర్గా ఎక్కడెక్కడికి వెళ్తుంటారు? పోలీసులతోనే చెప్పని మ్యాటర్ చెప్పమంటారా? ఆయన బాగా గంజాయి కొడతారు. ఉదయాన్నే గల్ఫ్ క్లబ్కి వెళ్తాం. అక్కడ ఆయన అరగంట సేపు ఆడేవాడు. తర్వాత చెట్టు కింద కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చేసుకుంటుండేవాడు. తర్వాత నన్ను సిగరెట్లు అడిగేవాడు. అవి తీసుకొని వాటిని చింపి అందులో మిక్స్ చేసి తాగేవాడు. తర్వాత ఆయన తీసుకెళ్లి జిమ్లో దింపేవాడిని. ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా ఉదయం 7 to 8 గల్ఫ్ మిస్ అవ్వదు. దమ్ము కొడతారా? నీ మొహానికి ఇంతే పో. లేదు సార్, అది ఎంతసేపు చెప్పాను కదా, మళ్ళీ అదే అడిగితే ఏంటి అర్థం? అది కాదు, రిపోర్ట్లో ఆయన టీ టోట్లర్ అని ఉంది. అంటే దమ్ము కొట్టరని అర్థం. అయితే నువ్వు అదే రాసుకోవచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏంటి, ఏం చేస్తున్నావు? నిజం చెప్పరా, ఏం జరిగింది? కొట్టు సార్, కొట్టు. నేను చెప్పిన డ్రెస్సెస్ కావాలంటే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను సార్. ఎక్కడా? ఎరిథ్రాక్సిలం నోవోగ్రానిటెన్స్. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ కొకైన్. దీన్ని ప్రాసెస్ చేస్తేనే కొకైన్. ఇది గనక మన దగ్గర 5 గ్రాములు ఉందనుకోండి, దాని నుంచి 5 కిలోల కొకైన్ తయారు చేయొచ్చు. అది కూడా దాని క్వాలిటీని బట్టి. యూ రైట్ సార్. హార్బర్ నుంచి వచ్చిన 2 కంటైనర్లు కనబడకుండా పోయింది. మాస్క్ మ్యాన్ మొదటి హత్య చేసింది ఒకే రోజున. మీరు కర్నన్ ఇంటి నుంచి తీసిన రా కొకైన్ సబ్స్టెన్స్ కి స్టీఫెన్ రాజ్ కి ఒక అన్యూజువల్ కనెక్షన్ ఉంది. అతను జైలుకి వెళ్ళిన కేసు. 3.5 నెలల క్రితం తిరుచిలో జరిగిన కొకైన్ బస్ట్. మనకు దొరికిన అదే సబ్స్టెన్స్ ఎరిథ్రాక్సిలం ఎక్స్ట్రాక్ట్. అండ్ దాన్ని సప్లై చేసిన వారు అడైకెలం అండ్ గ్యాంగ్సో. సరే, తిరుచి అడైకెలం అనేది చిన్న డాట్. ఆ సప్లై చైన్ లోనే పెద్ద నెట్వర్క్ చెన్నైలో ఉంది సార్. వెట్టి వగేరా. ఈ కోస్టల్ ఏరియాస్ లోని హార్బర్స్ అన్నింటినీ తన కంట్రోల్లో ఉంచుకొని కొకైన్ ట్రేడింగ్ చేస్తున్న ఒక పెద్ద నెట్వర్క్. ఏంట్రా బెదిరిస్తున్నారా? గుంపుగా వచ్చి బెదిరిస్తే బెదిరిపోతామా? కనిపించకుండా పోయిన సరుకును వెతకడానికి దిక్కు లేదు కానీ ఇలాంటి ఒక గ్యాంగ్ ఒక ఊరినే కంట్రోల్ చేస్తుందంటే దానికి ఒక నాయకుడు ఉంటాడుగా. వాడి పేరు సంతానం. ఆ మాస్క్ మ్యాన్కి ఆ 2 కంటైనర్స్కి వాడే మీడియేటర్ అయి ఉంటాడు. సో ముందుగా డీకోడ్ సంతానం. ఎప్పుడు చూసా ఒకటే నస. వీళ్ళ చీఫ్
సంతానంతో లింక్ ఉన్న పెట్లర్స్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ 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 సార్. వర్కౌట్ చేయడానికి ఇక్కడికే వస్తారని చెప్పారు. ఆయన ఏం పని చేస్తుంటారు? చనిపోవడానికి ముందు మీరు ఏమైనా చూసారా? అంటే మీరేమైనా చెప్తే అది నా ఆర్టికల్కి హెల్ప్ అవుతుంది సార్. వర్కౌట్ బాబు, కర్ణ నాకు 40 సంవత్సరాలుగా తెలుసు. అతను ఎక్కడ పని చేస్తున్నాడు ఏంటన్నది నాకు తెలీదు. అతను వస్తాడు వెళతాడు, 6 నెలలు కనిపించడు. 5 సంవత్సరాల వరకు ఏ సమస్య లేదు. అతని కొడుకు చనిపోయిన తర్వాతే బాబు, ఈ జిమ్ నాకు గుడి లాంటిది. ఇది నా చోటు, నా రూము. ఇక్కడికి అతను మాత్రమే అలౌడు. తన పాటికి తను వస్తాడు, మందు కొడతాడు. నేనేం అడిగేవాడిని కాదు. ఇక్కడ ఇదిగో ఇక్కడే, అన్ని చోట్ల. జిమ్లో కుర్రోళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటం వల్ల అంత క్లమ్సీ అయిపోయింది. తాగుడు అలవాటున్నా పర్వాలేదు. అవును, కొడుకు చనిపోయాడు. బ్రాందీ కొట్టు, విస్కీ కొట్టు. మరి ఆ అమ్మాయి, నీకు మనవడు ఉన్నాడు కదా. ప్రాస్టిట్యూటా? ష్యూర్? అవునండి, ఆ ఇంట్లోనే పడి ఉంటాడు. అది అడిగినందుకే నన్ను కొట్టడానికి వచ్చాడు. దాంతో టోటల్గా కట్టు. మాట్లాడడం కూడా మానేశాను. కానీ వాడు చనిపోతాడు అనుకోలేదు. ఏదో ఒక కాలు మాత్రం దొరికిందని చెప్పారు. సార్, ఆ బ్రోతల్ హౌస్ అడ్రస్ ఉందా? అంటే ఎంక్వైరీకి. నేను ఎంక్వైరీ చేశానబ్బా. బాబుకి గుండెల్లో ఏదో ప్రాబ్లం అంట. పెద్ద శబ్దం వింటే బాబు చనిపోతాడన్నారు. అందుకే బాబు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి ఈ ఇల్లు నిశ్శబ్దంగానే ఉంది. సార్, దోశ బాగుందా? బాగుంది. ఇంకోటి ఏమంటారా? చాలు. ఈవిడ గారు అన్ని మాటలు మాట్లాడుతోందే. ఒక్క రోజైనా పిల్లాన్ని నిద్రపుచ్చిందా? నిద్రపుచ్చిందే లేదు. ఆయన గుండెల మీదే ఆ పిల్లాడు పడుకునేవాడు. అవును సార్, తాగుతారు. మరి తాగకుండా ఏం చేయమంటారు? వయసు అయింది, కొడుకుని కొట్టి చంపేశారు. ఆయనేమి చేయలేకపోయారు, అందుకే తాగుతున్నారు. ఆయన కొడుకు చనిపోయిన రోజున ఈ ఊరంతా మండిపడింది. కానీ ఆయనకి ఏమాత్రం కోపం రాలేదు. ఎందుకో తెలుసా సార్? మనవడంటే అంత ప్రాణం ఆయనకి. ఆయన ఒంపుడు గత్తెనే ఉంచుకున్నారో వేసే దగ్గరికి వెళ్లారు. దాని గురించి నాకు తెలీదు. ఆయన మంచి మనిషి. అవును, మీరేం పని చేస్తున్నానన్నారా? నేను కంప్యూటర్ కంపెనీ నడుపుతున్నాను. ఎంత ఎంఎల్ ఇంజెక్ట్ చేయాలి? 3 ml. 3 ml సార్. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. సార్ 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 వద్దు సార్. సార్ సార్ ఎవరు సార్ మీరు? సార్ సార్ వద్దు సార్. సార్ ఇప్పుడు చెప్పు. సార్, పెద్ద డీలింగ్ అంతా కంటైనర్లోనూ షిప్స్లో జరుగుతుంది సార్. చిన్న డీలింగ్స్ మాత్రం గూడ్స్ ట్రైన్లో ట్యాంక్లో మాత్రం జరుగుతుంది. దేంతోనే సంతాన మనుషులు పరిచయం అయ్యారు. వాళ్ళదేదో కనపడకుండా పోయిందని ఎత్తుకుతున్నారు. అదేదో పెద్ద కంటైనర్ అంట సార్. అది కనపడకుండా పోయింది. ఇక నుంచి అందరు పిచ్చోళ్ళు అయ్యారు. సార్, ఇతను E3 స్టేషన్ రైటర్.
నమస్తే ఇది సంతానంని పబ్లిక్ లో చూసిన ఒకే ఒక సీసీటీవీ ఫుటేజ్. సార్ ఎప్పట్లాగా రెగ్యులర్ రైడ్ సార్ ఇది. వెట్టి వెగైరా మనుషులు ఆ రోజు సరుకొచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. డిపార్ట్మెంట్లో మిగిలిన వాళ్ళందరూ రౌండ్స్కి వెళ్ళారు. ఆ పీసీ మాత్రం స్పాట్కి వెళ్ళాడు. సార్ బండి ఏమైనా ఉంటే పంపించగలరా? ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. ఏంటయ్యా నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందే. ఉండు, ఇన్స్పెక్టర్కి ఇస్తాను, మాట్లాడు. అలాగే సార్. సార్ నన్నెందుకు సార్ ఈ సమస్యలోకి లాగుతారు? నన్ను వదిలేండి సార్, నేను పోతాను. రోడ్ చూసి తినగా నడపరా. ఏయ్, ఎస్ఐ చెప్తున్నాడుగా, ఎందుకు మొండికేస్తున్నావు? సార్ అది కాదు సార్, వాడిని పట్టుకున్నప్పుడు చేతిలో బోల్డ్ సరుకుంది. హాస్పిటల్ని మూసేశాను సార్. చూడటానికి అదో రకంగా ఉన్నాడు సార్. పచ్చబొట్లు పొడిపించుకున్నాడు సార్ ఒంటి నిండా. ఏంటో నువ్వు అనేది? అడిగితే డాక్టర్ అంటున్నాడు సార్. సరే ఇప్పుడు ఎక్కడున్నావు? సార్ తిరుమంగళం బస్ స్టాప్ కి దగ్గరలో ఉన్నా సార్. కప్పు ఉందా నీ దగ్గర? ఉంది సార్. అడిగి తగిలించు. అలాగే అలాగే సార్. అవును సార్, సంతానాన్ని ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు, అందుకే మెయిన్ లోపలికి వెళ్ళాం. సార్ నేను పెస్ట్ కంట్రోల్ నుంచి వచ్చాను. ఆల్రెడీ మా వాళ్ళు లోపల పనిచేస్తారు సార్. సరే ఏంటి అన్ని మూలలోనూ కొడతారా? అవును సార్, అప్పుడే 2 సంవత్సరాల వరకు ప్రాబ్లం రాదు. ఓహో అలాగా. వీళ్ళు మొత్తం 24 మంది ఉన్నారు అన్నదమ్ములు. మధ్యలో ఉన్నవాడు సంతానం. మిగతా వాళ్ళు అత్త కొడుకు మావయ్య కొడుకు అంటూ ఒక రూపే ఉంది. ఇప్పుడు పని కనిపిస్తుంది సార్. అక్క కొంచెం పక్క జరగండి సార్. వాడికి 3 భార్యలు. ఏంటి నీ సమస్య? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను నీ రైట్ లో కూర్చుంటానని? ఎప్పుడు చూసినా దాన్నే కూర్చోబెడతాం. దాన్ని ఇటు వచ్చి కూర్చోమని. నేను నీ రైట్ లోనే కూర్చుంటాను. హార్ట్ ఎటువైపు ఉంది? చూడ్డానికి చాలా తేడాగా ఉంటాడు సార్. డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటాడు. సరే ఏడోకు, అన్ని లైసెన్సులు కానీ నేను నొప్పుతా. వాళ్ళ దగ్గర చాలా గన్స్ ఉన్నాయి సార్, అన్నీ లైసెన్స్డ్. నాకు తెలిసి 50 పైన డబుల్ బ్యారెల్ ఉండే ఛాన్స్. వీడినే సంతానం వాళ్ళ మావయ్య అంటున్నారు. సంతానాన్ని చదివించింది కూడా వీడే. ఈ 24 మందిలో సంతానం ఒక్కడికి తప్ప ఇంకెవరికి చదువు రాదు. ఒక్క డిసెంబర్ ఎక్కువైనా కూడా కస్టమర్ చచ్చిపోతాడు. కస్టమర్ సాటిస్ఫాక్షనే ముఖ్యం. ఇంతకు ముందు చేశామే అదే పేరా వేరే పేరా? ఇట్స్ అ న్యూరోటాక్సిన్ మెథాఫెటమిన్. ఏదో ఒకసారి చెప్పండి చూద్దాం. చెబితే నమ్మరు. ఈ సొసైటీకి యాక్చువల్గా తను ఒక డాక్టర్. పొట్టకి ఛాతికి మధ్య చాలా నొప్పిగా ఉందండి. మీరు పని చేయండి, బయటకు వెళ్ళి రైట్ తిరిగితే ఎండ్లో డాక్టర్ ధర్మదురే అని ఒకరు ఉంటారు. అయితే మీరు డాక్టర్? ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను కాలేజీకి పోలా. మీకు వచ్చింది పచ్చ కవర్లో, ఇకపై మీరు తాగకూడదు. రేపటి నుంచి తాగడం మానేస్తాను డాక్టర్. మరి ఈరోజు 2 పెగ్గులు వేస్తాను. ఇవాళ ఒక హాఫ్ వేయండి, వెళ్ళి సంతోషంగా పడుకోండి. రేపు లేవాల్సిన పని లేదు. థ్యాంక్స్ డాక్టర్. అతనే డాక్టర్ కాదు, జస్ట్ కవరప్ అంతే. క్లినిక్ కేవలం సెటప్ సార్. నాకు తెలిసి ఈ లోపల ఏదో చేస్తున్నాడు సార్. అది కరెక్ట్ సార్. ఆ పోయినప్పటి నుంచి చాలా హత్యలు చేశాడు. ఇంత తెగించిన వాడికి మాస్కే అవసరం లేదు సార్. అరే నన్నెందుకే ఉరుము చూస్తున్నావు? అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాం కదా. ఆ ట్రాక్ ఆన్ చేస్తే ఎక్కడుందో తెలిసిపోతుంది. ఇలా కూర్చోబెట్టి అడిగితే నేను డిపార్ట్మెంట్ మనిషినే కొడుతున్నావు. ఉన్న సమస్యలు చాలు అనుకో. ఇదంతా నీ బాబు రోలెక్స్ కలిసి చెప్పురా.
ఇంటితో సహా తగలబెడతానంటున్నాడు. అట్టమైన వాడితో మాట పడాల్సిన అవసరం ఉందంట నాకు. ఎందుకురా ఈ కుక్కలకి డబ్బులు ఇస్తున్నారా? భయం ఉండాలిరా, భయం ఉండాలి. C17 H21 NO4. ఆ తర్వాత నేను మీరేం చేయొద్దు, బాగా నేను క్లోజ్ అయ్యాను. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. బట్ మిస్ అయింది. నేను లోపలికి వెళ్ళడానికి ముందు స్కానర్ తీసుకెళ్లాను. నా అజంప్షన్ కరెక్ట్ అయితే కనుక వాడి ఇల్లు 10,500 స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు. అదే పరిమాణంలో కింద బేస్మెంట్ ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్. నాకు తెలిసి వాడి ల్యాబ్లోకి వెళ్ళడం అంత కష్టమేం కాదు చీఫ్. అక్కడ వాటర్ ట్యాంక్ ఫ్లో ఉంటుంది. కరెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశామంటే ఈజీగా లోపలికి దూరిపోవచ్చు. మీకు తెలుసా, నేను చూసుకుంటా. బాబా 5కి సుడన్ నుంచి కాల్ వస్తుంది, తీయడం మర్చిపోకు. ఇప్పటి వరకు 650 కిలోలు రెడీ చేశాను. బ్యాలెన్స్ ఈవినింగ్కి రెడీ అవుతుంది. ఆ రోజు ఇరుక్కున్న కంటైనర్ 900 kgs. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కనపడకుండా పోయిన కంటైనర్లో అదే ఎరిథ్రాక్సిలియం సబ్స్టెన్స్ ని వాడు కనిపెడితే మాత్రం వాడు సపరేట్ గా గవర్నమెంట్ ని రన్ చేస్తాడు. నాట్ ఎగ్జాగరేటింగ్. ఈ ఊరికి వీడే పాబ్లో ఎస్కబార్. బేస్మెంట్ ఇల్లు కలిపి 30-35 సరిపోద్దా? సార్ 30-35 కిలోలంటే సిమెంట్ ముట్లా? అండ్ షీఈస్ 25, వెరీ యాక్రోబాటిక్. యాక్చువల్లీ మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఇతను తెలుసా? ఓ బాగా తెలుసు, అప్పుడప్పుడు వస్తుంటారు. ఇతను ఇక్కడికి వచ్చినప్పుడు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్తాడో నాకు ఆ అమ్మాయి కావాలి. ఓ ప్లస్ ఓకే ఓకే, నో ప్రాబ్లం. లేదు, పర్వాలేదు. ఇతను తెలుసా? అయ్యో, ఇతను బాగా తెలుసు, రెగ్యులర్ కస్టమర్. ఇతని వల్లే నేను కారు కొనగలిగాను. చనిపోయారు పాపం. ఒక్క నిమిషం చెప్పు. ఓయ్, వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా లేదా? ఆగా 7:30కే కదా మన పెళ్ళి. నువ్వు వెళ్ళి నేను కరెక్ట్ టైంకి వచ్చేస్తా. హే, 4 గంటలు కూడా లేదు, ఆటలాడుకో. 2 hours ముందు ఉంటానులే. నువ్వు బయలుదేరు. పెట్టి ఏదో ఒకటి చేసుకోపో. 7:30కి పెళ్లి, 3:30కి ఇక్కడున్నావా? వేరే సరే, లెవెల్. ఇతని గురించి చెప్పు. ఓ, ఇతనికి చేసినట్టే ఎగ్జాక్ట్ గా నీకు చేయాలా, లేక మనం వేరేలా ట్రై చేద్దామా? ఇతను చేసేది లేదు, నాకు అదే కావాలి. ఓకే, ఇవ్వు. ఏంటి? హ్యాండ్ కఫ్. కూల్. ఇలాగే నేను అరుస్తూ ఉంటాను, ఆయన కిటికీలోంచి బయటకు వెళ్ళిపోయేవారు. ఆయన 1 hour తర్వాత వస్తారు, హ్యాండ్ కఫ్ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ కిటికీలోంచా? ఈ కిటికీలోంచి. హలో చీఫ్, మనం విచారించిన సోమనాథన్ సూసైడ్ చేసుకున్నాడు. నేను ఇప్పుడే వస్తున్నా. సార్, మనం హార్బర్ నుంచి పట్టుకొచ్చి విచారించిన ఎవిడెన్స్ స్వామినాథన్. నాకు ఏం జరిగిందో నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియలేదు సార్. సార్ 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 మీరేనా చెప్పండి సార్. సార్ వద్దని చెప్పండి సార్, ఆపని చెప్పండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్. సైలెన్స్, మాట్లాడుకో. నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడంటే నేనేం చేస్తానో అడిగి బాగా అర్థమవుతుంది. కానీ నువ్వేం వాగావో నీకు తెలియదు, నాకు తెలియదు. నీ దగ్గర ఇంకేదో మిగిలి ఉంది, అందుకే నిన్ను వదిలిపెట్టాడు. నన్నేం చేయమంటావు? ఇదేమే పేపర్ మీద అగ్రిమెంట్ వేసుకొని చేసే బిజినెస్ కాదు. ఏదైనా సమస్య వస్తే కోర్టు కేసుని తిరగడానికి పూర్తి నమ్మకంతో చేసే పని. నీకైనా చెప్పడానికి కారణం ఉంది, వినడానికి నేనున్నా. కానీ పైన ఒకడున్నాడు చూడు, వాడికి ఏ కారణమో చెప్పలేవు. నీ కుటుంబంలో 4
నా కుటుంబంలో మొత్తం 67 మంది మొత్తం తగులుబెట్టేస్తాడు. నా భార్య పిల్లలు ఆదులైపోతారు సార్ సార్ ఏంటయ్యా చోద్యం చూస్తున్నారా? వెళ్ళండి వెళ్ళండి. అమ్మా నీకు ప్రత్యేకంగా చెప్పారా? వెళ్ళండి వెళ్ళమంటుండే. మనం ఎంక్వైరీ చేస్తున్నామని వాడికి తెలిసి ఉంటుంది. సార్ 7:30కి మీకు మీటింగ్ ఉందని చెప్పారు. ఇట్స్ ఆల్రెడీ 10. ఏమైనా మర్చిపోయారా? ఈరోజు నా పెళ్ళి. సార్ నేను సారీ చెప్పాలనుకోవట్లేదు. ప్రాబబ్లీ నేను అలా చేసి ఉండకూడదు. బట్ నేను ఎక్కడ పని చేస్తున్నానో చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటాను. నేను నీతో ఆ రోజే అన్నానుగా, నువ్వేం చేస్తావని అడిగిన రోజు నేను లైఫ్లో నుంచి వెళ్ళిపోతానని. నాకేం తెలియకలేదు. ఇవాళ మనం పెళ్ళి రోజు. ఈరోజు నాకెంత ముఖ్యమో నీకు అంత ముఖ్యమని నాకు తెలుసు. కానీ దానికి మించి నువ్వేదో చేసావంటే అది ఎంతో ముఖ్యమైన పని అని నేను నమ్ముతున్నాను. కాకపోతే పీజీ అమ్మాయి నువ్వు ఫిక్షన్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. దాన్ని ఈరోజు బ్రేక్ చేద్దామనుకున్నాను. ఇలా జరుగుతుంది. సరే, పీజీ క్లోజ్ చేస్తారు. ఫోన్ చేసి పెట్టు. బాయ్. ఏంటి? ఫీల్ అవుతున్నావా? ట్రాక్ ఏడుకు. నీ ఫ్రెండ్స్ ఎవరు లేకుండా, యూజువల్గా పెళ్లి చేసుకునే అరేంజ్మెంట్స్ ఏం లేకుండా ఇద్దరు మాత్రమే ఉండి పెళ్లి చేసుకుంటే ఇజంట్ దట్ ఎనఫ్? అదే ఇంకో రోజు చూసుకుందామని అడిగింది చెప్పు. చేసుకోవచ్చు. రా పెళ్లి చేసుకుందాం. ఇప్పుడా? ఇప్పుడే. ఏమంటున్నావు? టైం ఎంతో తెలుసా? నిజంగానా? చచ్చిన తర్వాత కూడా నలుగురు వస్తారా? కలిసి జీవించబోతున్నాం. ఒక్కరు కూడా రాలేదు. కళ్ళు మూసుకో. ఓ పని చెయ్యి, అతని ఫోటోని నీ ఫోన్లో క్లిక్ చేసి పెట్టుకో. అప్పుడప్పుడు చూసుకుంటుండు. అసలు ఏం పని చేస్తున్నావు? సారీ, నువ్వే పనైనా చేసుకో, బట్ ప్లీజ్ ముందు ఇక్కడికి వచ్చి కూర్చో. ఒకే మనిషికి ఎలా సాధ్యం? ఆల్కహాలిక్గా, ఉమెనైజర్గా, మంచోడిగా, రోగ్గా, చెడ్డోడిగా ఒక్కడికే ఎన్ని ఫేసెస్ ఉంటాయి? అది నేను ఎక్కడో చూసి పరిచయం ఉన్నట్టు. సారీ, నీకు ఇవేం అర్థం కావు కానీ పడుకో. నీకెలా ఆయన మో తెలుసో ఆయనకి తెలుసో ఏంటో మనం చనిపోతే కూడా వస్తాడని. పాత క్రైమ్ నావెల్స్లో వస్తాయి కదా, క్లూస్ వదిలి వెళ్ళే టైప్స్, అలా. థ్యాంక్ యూ. ప్లెజర్స్ మైన్. ఆయన నన్ను ఫిజికల్గా ఏం చేస్తారో నీకు తెలియాలి కదా. ఇలా చేసేవారు. ఇదొక వీడియో రికార్డర్. ఇట్స్ అన్ RF ట్రాన్స్మిటర్ బగ్, a rare model. Definitely not from India. Probably from Israel or either from RAW agency. వీటన్నిటి బట్టి చూస్తుంటే కర్ణన్ చావడానికి ముందు ఏదో బిగ్ డ్రగ్ మాఫియాతో లింక్లో ఉండొచ్చు. దానివల్ల హత్య చేయబడి ఉండొచ్చు. లేదా ఒకవేళ చనిపోయింది కర్ణన్ కాకుండా నేను అనుకుంటున్న వ్యక్తి అయితే హీస్ ఆన్ ఎ మిషన్. చీఫ్, ఈ బగ్ ని ప్లే చేసిన రూమ్ లో ఎక్కువగా మీట్ అయింది PWD ఆఫీసర్ వీరపాండ్యన్, కాంట్రాక్టర్ రుద్రప్రతాప్. అండ్ వీళ్ళిద్దరూ స్టీఫెన్ రాజ్ తో కనెక్టెడ్. ఈ రోజు వీళ్ళిద్దరూ సంతానం గ్యాంగ్ ని, సిటీ డిస్ట్రిబ్యూషన్ గ్యాంగ్ ని మీట్ అవ్వాల్సింది.
కానీ రేపు రుద్రప్రతాప్ కూతురు పెళ్లి కాబట్టి అతను రాలేదు. సో వీరపాండ్యన్ మాత్రమే అక్కడికి వెళ్తున్నారు. తిలక్ ఇస్ నౌ ఆన్ హిస్ టైం. This is the 7th day. He could be the next. Yes, sir. Let's give it a try, boys. సార్ వాడు స్పాట్కి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది? 5 minutes సార్. వాడి వెనకాలే వెళ్తున్నా. షుడ్ ఐ గోయింగ్? No, follow my instructions. ఓకే సార్. సందనము రాడు, అక్కడికే రాడు. మీలాంటి కిరాయి మనుషులతో నేను డీల్ మాట్లాడుకోవాలి కదా. సరే చెప్తాను, అర్థమవుతుందేమో చూద్దాం. చెన్నై హార్బర్ నుండి నియరెస్ట్ స్టార్టింగ్ పాయింట్ టు ద సువేజ్ ఛానల్ ఇక్కడే ఉంది. ఇది చెన్నై సబర్ సువేజ్ ఛానల్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అంటే ఏంటో తెలుసా? నమూనా పటం, మ్యాప్. ఇందులో 7 ప్లేస్లున్నాయి. అందులో ఒక చోట సరుకుంది. ఆ చోటు ఎక్కడుందో అది నాకు రుద్రప్రతాప్కి మాత్రమే తెలుసు. అది ఎక్కడుందో కనిపెట్టడానికే మాకు ఇన్ని రోజులు పట్టింది. ఇదిగో, మనం అనుకున్నట్టు ఆ అమౌంట్ని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ తర్వాతే ఫైల్ మీకు పూర్తిగా ఇస్తాను. అకౌంట్లో ఇప్పుడు వీరపాండ్యన్ వీరమరణం పొందుతాడు. మీరందరూ సైలెంట్ గా ఉంటే ఆయన మాత్రమే చేస్తారు. ఈ సీన్ లో నేను మాత్రమే హీరోని. ఇంకెవరైనా హీరో కావడానికి ట్రై చేస్తే ఈ తుపాకీలో 12 బుల్లెట్లున్నాయి. ఇవి కాక ఇంకా 60 ఉన్నాయి. అందరినీ ఒకేసారి లేపేస్తా. సో మూసుకొని కూర్చోండి. బయట अपने आप बंद हो जाता है. बैठो. Go, but no more casualties. ఇటారా రే ఆగరా.
విజయ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్. ఎన్నో బస్, ఎన్నో రివార్డ్స్. తిరుచిలో బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్కి కారణం ఈ ఆఫీసరే. క్లోజ్ టు అ టన్. ఇంప్రెసివ్. అన్నిటిని దాటుకొని రీసెంట్గా బయటకు వచ్చావు కదా. భార్య పిల్లలు మర్డర్డ్. రుద్రప్రతాప్ నెక్స్ట్ టార్గెట్ అని జోస్ సార్కి ఇన్ఫార్మ్ చేద్దామా? ఏం లేదు, ఇంట్రాగేషన్ రూమ్ ఇటువైపు నుంచి చూస్తుంటే ఇలా ఉంటుందా అని ఇప్పుడు తెలిసింది. కంఫర్ట్గా ఉందా? ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. కెన్ ఐ హ్యావ్ వన్? షో. ఈ ఫొటోస్ అన్ని చూడు, ఇందులో వాడు ఉన్నాడో లేడో చెప్పు. సార్ నేను ఎవరో దొంగనా సార్? ఎందుకు సార్ ఇలా కట్టిపడేశారు? పొద్దు నుంచి ఆకలి ఆకలి అంటున్నాను. ముందు తిండానికి ఏదైనా పెట్టండి సార్, తర్వాత ఫోటోలు చూస్తాను. ఈ ఫొటోస్ లో వాడు ఉంటేనే నీకు అన్నం పెడతాను. సార్ సార్ అలా వదిలి వెళ్ళిపోకండి సార్, దయచేసి కట్టెలు వెళ్ళండి సార్. గ్యాంగ్కి నువ్వే హెడ్ అయితే మిగతా నలుగురు హెడ్ లేకుండా మొండంతో తిరిగే కన్నా నువ్వే పిలవచ్చుగా. కెన్ కాల్ దెమ్? ఎందుకంటే నడి రోడ్డు మీద కుక్కల్లా ఏ లారీ కింద పడి చావకుండా 4 గోడల మధ్య కొంచెం డీసెంట్గా ఏం చేయాలో డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటాం. 4 గోడల మధ్య డీసెంట్ అయిన చావు. ఇప్పుడు నువ్వు చెప్పావే ఆ బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్, దానికి నాకు దక్కిన ప్రాపర్ రివార్డ్ ఏంటో తెలుసా నీకు? 4 గోడల మధ్య నన్ను కట్టి పడేసి నా కళ్ళ ముందే నా భార్య బిడ్డని చంపేశారు. 2 రోజులు నా బిడ్డ నన్నే చూస్తూ చనిపోయింది. ఒక్కటి రాలేదు. వాళ్ళ మీద ఈగలు వాలుతున్నా కూడా ఏమీ చేయలేక 2 రోజులు అలాగే ఉన్నాను. చావుకి భయపడిన నన్ను బ్రతకడానికి భయపడేలా చేశారు. సో మొహానికి ముసుగేసుకొని ర్యాంక్ ఆఫీసర్స్ అందరినీ చంపేస్తే సరిపోతుందా? నీలా కుటుంబాన్ని కోల్పోయిన మిగతా పోలీసుల పరిస్థితి ఏంటి? సిటీ పరిస్థితి ఏంటి? లేక నీ భార్య బిడ్డలు మళ్ళీ తిరిగి వస్తారా? నా భార్య బిడ్డ తిరిగి రాకపోవచ్చు, కానీ డిపార్ట్మెంట్ నిజాయితీగా బ్రతికి ఏ ఒక్క కుటుంబం తప్పించుకుంటుంది. డ్రగ్స్ అంటే ఏంటో తెలియని అమాయకపు పిల్లలు మన సిస్టంలో ఉన్న చెత్త వల్ల చనిపోవాలా? వీఆర్ క్లీనింగ్ ఇట్ అండ్ వి విల్ క్లీన్ ఇట్ అంటిల్ ఇట్స్ క్లీన్. దీన్నే చాలా దేశాల్లో ఎన్నో పేర్లతో యాంటీ నేషనల్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు. అయినా మీకు టెర్రరిస్టులకి ఏంటి తేడా? వన్ మ్యాన్స్ రెవల్యూషన్ ఈజ్ అనదర్ మ్యాన్స్ టెర్రరిజం. మై ఫుట్ అని చెప్పగానే గుర్తొచ్చింది. నువ్వు నా ఇంటి చావుని న్యూస్ పేపర్లో వచ్చి ఓ బిగ్ న్యూస్ లో చదివావు కదా, జస్ట్ లైక్ దాట్. కానీ అది నీకు జరిగినప్పుడే తెలుస్తుంది. భయం, మరణ భయం. వణుకు పుడుతుంది. నీ కాలు నీకు తెలియకుండా తరబడుతుంది. నా కాలం చూడు, అరికాలు ఈ విధంగా చోట్ల పడతాయి. ఐఎమ్ నాట్ అన్ ఎమోషనల్ ప్రిక్ లైక్ యూ. నా ఎమోషన్స్ ఇక్కడ కాదు, ఇక్కడున్నాయి. రేపు ఉదయం మళ్ళీ వస్తాను, అప్పుడు మాట్లాడదాం. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడంట. ఆయన 7 రోజుల్లో చనిపోతానని తెలిసినప్పుడు ఆయన్ని 7 పర్వతాలు 7 సముద్రాలు దాటించి మరీ తీసుకెళ్లి దాచారంట. అతనికి ఓ మంచి విందు భోజనం తినాలని ఆశ. అరిటాకులో భోజనం వంటలన్నీ వడ్డించిన తరువాత చివరికి మాంసం కూర వడ్డించాక ఆ మాంసంలో ఉన్న ఎముక గుచ్చుకుని చనిపోయాడంట. ఐఎస్కి ఇన్ఫార్మ్ చేయండి. రుద్రప్రతాప్కి ప్రొటెక్షన్ ఎక్కువ చేయండి. వీళ్ళు ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యి చంపేవాళ్ళు కాదు. సార్, వీరపాండ్యన్ చావటానికి ముందు మిమ్మల్ని కలిసి కన్సైన్మెంట్ ఉన్న చోటు, బ్లూ ప్రింట్, ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకే ఇచ్చారు. యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా మీరు ఏం చేసి ఉండాలి? గవర్నమెంట్కి అందజేసి ఉండాలి. బట్ మీరు అలా చేయలేదు. ఇప్పటికైనా అది ఇవ్వడానికి రెడీ అయితే లీగల్గా అయినా సరే, ఇల్లీగల్గా అయినా సరే
జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీకు ఇస్తారు. నిర్ణయం మీదే. ఎన్ని రోజులకి సార్? సార్ మరీ అంత ఖచ్చితంగా చెప్పలేము సార్. గమనం ఉండండి సార్. మీకు సరుకు అవసరం, దానికోసం ఏదైనా మాట్లాడతారు. ప్రాణం నాది సార్. ఈ రోజు నన్ను చంపేస్తామని ఫోన్ వచ్చినప్పటి నుంచి ఊపిరి ఆడట్లేదు సార్. అటాక్తో పోతారని భయంగా ఉంది. అవును సార్, సబ్స్టాన్స్ ఉన్న చోటు నాకు మాత్రమే తెలుసు. వేరే పని మొత్తం నాకు పంపించాక చచ్చిపోయారు. పీడిఎఫ్, ఆడియో ఫైల్స్ అన్ని పూర్తిగా డిలీట్ చేస్తాను. అనుమానం ఉంటే చెక్ చేసుకోండి సార్. నేను ప్రాణాలతో ఉన్నంత వరకే సబ్స్టాన్స్ ఉన్న చోటు తెలుస్తుంది. నేను చచ్చిపోయాను అనుకోండి, అంతా సంకనాగిపోవాల్సిందే. సార్ మొత్తం పోలీస్ ఫోర్స్ దించుతాం సార్. అలాంటిదేం జరగదు సార్. నాకు మీ మీద నమ్మకం లేదు సార్. నాకు సంతానం ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇక మీరు వెళ్ళండి సార్, బయలుదేరండి. సార్ ఒక్కో సీజన్ కి ఒక్కో క్రిమినల్ ఫేమస్ అవుతాడు. ఏదో రోజు అందరూ గవర్నమెంట్ కిందకి రావాల్సిందే. నేను క్రిమినల్నే కదా సార్. నన్ను ఎందుకు పట్టుకొని లోపలేలా? ఎందుకంటే మీ పని జరగాలంటే నా పని జరగాలి. దొరికిన సరుకు నాది. దాని విలువెంతో తెలుసా మీకు? నా సరుకు నాకు దొరికితే మీ గవర్నమెంట్తో నాకు పని లేదు. నా గవర్నమెంట్ నేను తయారు చేసుకోగలను. జోస్ సార్ లైన్లో ఉన్నారు. ఏం చెప్పమంటావు? శనివారం సాయంత్రం మందు కొట్టి పడుకోమనండి. డిస్కషన్ అయిపోయింది. ఇక ఆయన నా ప్రొటెక్షన్లో ఉంటాడు. చుట్టాలు ఒక్కొక్కరికి వస్తున్నారు. నవ్వుతూ వచ్చి రిసీవ్ చేసుకోండి. రండి. ఎనీ ఇన్పుట్స్? పోలీస్ ప్రొటెక్షన్ కి వాడు ఒప్పుకోలేదు. వాడికి సంతానం ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. అందరూ ఇప్పుడు వాడి కూతురు పెళ్లి విందులో ఉన్నారు. కానీ రేపు రుద్రప్రతాప్ కూతురు పెళ్లి కాబట్టి అతను రాలేదు. సో వీరపాండ్యన్ మాత్రమే అక్కడికి వెళ్తున్నారు. అతనికి ఓ మంచి విందు భోజనం తినాలని ఆశ. లిజన్. ఓకే, వెయిట్. ఎవిడెన్సెస్ అన్ని షిఫ్ట్ చేశారా? అన్ని ఇక్కడే ఉన్నాయి చీఫ్, ఇక్కడే ఉన్నాయి. ఆ బగ్లో సిగ్నల్ ట్రాన్స్మిట్ అవుతుందేమో చూడు. 1 సెకండ్ చీఫ్. ఎస్. చీఫ్, సిగ్నల్ ట్రాన్స్మిట్ అవుతుంది. బ్రేక్ ఇట్. చీఫ్, ఇది వీడియో బగ్ కదా, క్యాబ్ డిస్కనెక్ట్ చేయొచ్చు. బ్రేక్ ద డామ్ థింగ్. చీఫ్, అది వీడియో బగ్ కాకుండా ఆడియో బగ్ అయ్యుండి వాళ్ళు మనల్ని చాటుగా వినుంటే మన ప్రతి మూవ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. బ్రేక్ ఇట్. ఎస్ చీఫ్. బేబీ, ఎన్నింటికి వస్తావో చెప్పు. 2 hours వచ్చి చూద్దాం. ఏం జరిగినా సరే ఎండ్ డోర్ ఓపెన్ చేయొద్దు. 2 hours లో రాకపోతే ఆ డోర్ నేను ఓపెన్ చేసేస్తాను. లేదు సార్, మాట్లాడే ప్రయోజనం లేదు. ఏం చేద్దాం సార్? ఏం చేద్దామంటే సార్ ఏం చేయగలం? దిక్కులు చూడడం తప్ప. ఓ పని చేయండి, ఎవరో ఒకరిని అక్కడ నిలబెట్టండి. ఏం జరుగుతుందో నాకు తెలియదు. నమస్కారం అయ్యా. బిర్యానీకి గొర్రెపోతుని కొయ్యమంటారా? కోసేయండి. అలాగేనయ్యా. గొర్రెపోతు బిర్యానీ సూపర్ గా వండుతాం, కడుపు నిండా తినిపిస్తాం. ఇవాళ పట్టు పట్టాలి. అందరూ రండి. Always welcomes you. తప్పకుండా భోంచేసి వెళ్ళండి. శుభము అంటూ పసుపుతో మొదలెడుతున్నాం. నాన్న, ఏమైంది? ఏం లేదు, నువ్వు కానీ రండి. కమ్ ఎలా ఉన్నారే? స్వచ్ఛమైన కొబ్బరి నూనె, తరిగిన ఉల్లిపాయలు వగైరా మంచి లేత మాంసం. స్టేజ్ వెనక బైక్ పార్క్ చేశాడు. అనుమానంగా తిరుగుతున్నాడు. దట్స్ వై గాట్ యు. సార్, పెళ్లి కూతురు నా ఎక్స్ లవర్ సార్. తను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి అమ్ముతాడు వచ్చాను సార్. నాకు ఇంకేం తెలియదు సార్. నేను వదిలేడు సార్. 4 సంవత్సరాలు నమ్ము సార్. వీడిని ఇక్కడే పెట్టండి. అన్నకు చెప్పండి. ఒక్క నిమిషం లైన్లో ఉండు. అన్నా, కొత్త వాళ్ళు ఎవరు దిగారంట? సామాన్లు తెచ్చారా? అన్నీ రెడీగా ఉన్నాయన్నా. మండపంలో ఎక్కడెక్కడ పెట్టగలరో అక్కడక్కడ పెట్టేయండి. సరే అన్నా. ఏంటి? యాక్చువల్లీ చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఎక్కడికి వెళ్తున్నాడో ఒకసారి స్ట్రైట్ గా చూడండి.
అబ్బాయి సైడా? అమ్మాయి సైడు. ఇంకా చాలా క్యాన్లు వేయాలి సార్. మా ఓనర్ నన్ను తిడతాడు సార్. సార్ కట్లు పెళ్ళండి సార్. మీరు అడిగిన మనిషి నిజంగా ఈ ఫోటోల్లో లేడు సార్. నమ్మండి సార్. నువ్వెవరక్క? మ్యాగీ ఇక్కడ చేస్తున్నావు. ఆకలేస్తుందక్క. వేట మాంసం బిర్యానీని ఇలా పెళ్లిలో వండి ఇలా జనాలతో పాటు కూర్చుని తింటుంటే ఈ బిర్యానీ రుచి ఉంటుంది చూడు. సూపర్ సూపర్. ఏంట్రా సార్? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సీన్ లో నేనే హీరోని. నాకు కావాల్సింది మీ అందరిలో ఒకడు. వాడే వచ్చేస్తే ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. అంకుల్స్ ఆంటీస్ సంతోషంగా డాన్సింగ్ కంటిన్యూ చేయొచ్చు. ఈ పెళ్లి మండపాన్ని శ్మశానంగా మార్చడం నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సింది ఒకే ఒక్కడు. మీరందరూ ప్రశాంతంగా ఉంటే వాణ్ణి మాత్రమే తీసుకెళ్తాను. రుద్ర ప్రతాప్ రారా. యూట్యూబ్ తాత సూపర్ బిర్యానీ పెట్టాడు. నేనొక పట్టు పట్టాను, నువ్వొక పట్టు పట్టు. ఈ పొట్టేలు నాది. జరుగు 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 జరుగు. సరువుడి తుప్పు దాటాక మెయిన్ రోడ్ ఎక్కుతారు. అక్కడ కాపు కాసు పెట్టండి. రుద్రప్రతాప్ ప్రాణాలతో కావాలి. సరే. టూ వీలర్ లో సర్వీస్ ఓపెన్ నుంచి తప్పించుకుని వెళ్తున్నాడు. ఓకే సార్. రండి. సార్ అక్యూజ్డ్ కోవలం చెక్ పోస్ట్ దాటి వెళ్తున్నాడు. ఓవర్. Should we go and cover? Listen. Don't blow your cover. అక్కడ ఏం జరిగినా సరే చూస్తూ ఉండండి. ఓకే చీఫ్.
దాకా నేను నీళ్ళ కాయలు వేస్తూ ఉంటాను. అంతా నా తలరాత. వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను. థియేటర్ సెటపా బాగుందా? ఈయన ఫోటోని ఇక్కడ పెట్టుకుని అనవసరమైన ఫోటోలన్నీ చూపిస్తున్నారు వీళ్ళు. ఇతని నువ్వు చూసావా? అవును, నిన్న రాత్రి అక్క నేను చూశాను. హలో హలో అమర్ ఎన్నిసార్లు చెప్పాను నీకు ఫోన్ ఎక్కకపోతే వదిలేమని? మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్. డిసీజ్ అని రాసిన మనిషిని ఈ అబ్బాయి ప్రాణాలతో చూశాడంట. అందుకే కాల్ చేస్తున్నాను. అక్యూజ్డ్ ఎంఎం ట్రాక్ లోకి ఎంటర్ అయ్యాడు. ఓవర్. సార్ మీరు చెప్పిన బండిని స్టాప్ చేసేసాం, కానీ ఇంకో గ్యాంగ్ ఆ బండిని ఫాలో అవుతూ వస్తుంది సార్. ఆ మెడలో గొలుసుల్లో వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఆ నల్ల మాస్క్ వేసుకున్న వాడిని నా దగ్గరికి తీసుకురండి ప్రాణాలతో. అర్థమైందా? డోంట్ యూజ్ వెపన్స్. ఓకే సార్. ఏయ్, నువ్వు నిజంగానే మాగాడివైతే ఆ ముసుగు తీసేసి నీ మొహం చూపించు. చూపించు. కర్ణన్ అన్న పేరుతో ఈ లోకాన్ని నువ్వు మోసం చేయొచ్చు, కానీ నాకు తెలుసు నువ్వు ఎవరని. కథలు కథలుగా విన్నావు స్క్వాడ్ లో గోస్ట్ గురించి, కానీ నేను అడ్మైర్ చేసే వ్యక్తికి గట్స్ ఉన్నాయి. ఇలా మొహానికి ముసుగేసుకొని దాక్కున్నావు కదా, ఆ ముసుగును తీసి నువ్వు ఎవరివో నేను ఎక్స్పోజ్ చేస్తా. నీ అస్సలైన మొహంతో ఒక్క రోజైనా బతుకుంటావేమో చూస్తా.
కంటైనర్ తెరిచిన వెంటనే అందులో ట్రాకర్ ఉంది. దాన్ని డీయాక్టివేట్ చేశాను. నేను ఇక్కడున్న స్పాట్ మీకు నాకు తప్ప వేరెవరికీ తెలీదు. ఓకే, నేను చెప్పేంత వరకు ఈ విషయం బయట ఎవరికి తెలియకుండా చూసుకో. సార్, ఆ శాంపుల్ చెక్ చేశాక తెలిసింది ఇట్స్ నాట్ కోకే, ఇట్స్ సమ్ అదర్ రా సబ్స్టెన్స్. అండ్ నేనున్న ప్లేస్ లో ఏదైనా జరిగితే ఇక్కడ కూడా ఒక ఆడియో బగ్ ని ప్లేస్ చేశాను. అందులో ఆడియో మొత్తం రికార్డ్ అవుతుంది. సార్, నాకేదైనా జరిగితే ఆ న్యూస్ మా నాన్నకి ఎలాగైనా తెలియజేయండి. అటువంటిదేం జరగదు. సరే, నేను ఇంకో ఎమర్జెన్సీలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే? ఏ నెపోలియన్, అక్కడికే వస్తున్నాం. ఫోన్ పెట్టి ఢిల్లీ త్వరగా వెళ్ళు. చెప్పండి సార్. విశ్వ, మాస్క్ మ్యాన్ మనుషులు 8 నెంబర్ సెల్లోనే ఉన్నారు కదా? అవును సార్. మన మనుషులు పంపిస్తున్నాను. డ్యూటీలో ఉన్న కాప్స్ని బయటికి పంపి. చెప్పు సందనం, సరుకేమైంది? నా దగ్గర ఎంత ఉందో అంతా రెడీ చేస్తున్నాను. నేను అడుగుతుంది నీ దగ్గరున్న సరుకు గురించి కాదు, లేని సరుకు, కనపడకుండా పోయిన సరుకు గురించి. అది ఇంకో 2 రోజుల్లో రెడీ అవుతుంది. నీ దగ్గరున్న సరుకు మొత్తం ఈ నైటే షిఫ్ట్ చేస్తున్నావు. కనపడకుండా పోయిన సరుకు 2 రోజుల్లో కనిపెడుతున్నావు. లేదంటే నెక్స్ట్ కాల్ నీకు రోలెక్స్ దగ్గర నుంచి వస్తుంది. నీది పెద్ద కుటుంబం కదా, జాగ్రత్తగా చూసుకోవాలిగా. లేదు, నీకు అప్డేట్ చేస్తాను. చనిపోయిన రెండో వ్యక్తి కర్ణన్ కాదు. ఈ ఫోటో చూడండి. ఇండియాలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అనెతికల్గా ఎలిమినేట్ చేయడానికి క్రియేట్ చేసిన ఏజెన్సీయే బ్లాక్ స్క్వాడ్. నేను దాని ప్రెజెంట్ బ్యాచ్. ఈ టీం పైలట్ బ్యాచ్, పైలట్ బ్లాక్ స్క్వాడ్. మీరు చనిపోయారు అనుకున్న కర్ణన్ విక్రమ్. హీస్ ఏజెంట్ విక్రమ్. 1980s ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గవర్నెన్స్ కింద ఒక స్ట్రింగ్ టీం సృష్టించబడింది. ఇనిషియలీ ఇట్ వాస్ కాల్డ్ అ ప్రిన్స్ గార్డియన్ అండ్ లేటర్ ఆన్ బ్లాక్ స్క్వాడ్ అని పేరు మార్చబడింది. బ్లాక్ స్క్వాడ్ పైలట్ బ్యాచ్లో 11 మెంబర్స్ ఉండేవాడు. దాని హెడ్ కమాండరే ఏజెంట్ విక్రమ్. More than 100 successful operations by this ruthless team. Unfortunately, 1991లో జరిగిన ఆపరేషన్ తప్పుదారి పట్టడం వల్ల ఏజెన్సీ వీళ్ళకి ఎదురు తిరిగింది. ఈ 11 మంది మీద తీవ్రవాదులు అని ముద్ర వేసి ఆధారాలే ఉండకూడదని యాక్షన్ తీసుకున్నారు. ఈ 11 మందిని మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ చంపేశారు. బట్ దీని గురించి ఏ ట్రేస్ గానీ ఎవిడెన్స్ గానీ లేదు. టిల్ డేట్ ఈ 11 మందిలో 4 బాడీస్ మాత్రమే మిస్సింగ్. దట్ ఇన్క్లూడ్స్ విక్రమ్ యాజ్ వెల్. అండ్ ద డెత్ స్టిల్ రిమైన్స్ ఎ మిస్టరీ. సో దీన్ని బట్టి చూస్తే నా ముందు ఆ ముసుగు తీసింది, పాత రికార్డ్స్లో చనిపోయినట్టు ఉన్నది, ఇట్స్ యువర్ మ్యాన్ విక్రమ్. అప్పుడు ఆ విట్నెసెస్, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని ఫేకా? నా ఎజంప్షన్స్ కరెక్ట్ అయితే ఇదంతా విక్రమ్ ప్లాన్. అతను బయట ప్రపంచానికి చూపించిన మొహం వేరు, అతని నిజం మొహం వేరు. తనని ఒక తాగుబోతుగా, డ్రగ్ అడిక్ట్గా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నమ్మించాడు. కనబడకుండా పోయిన కంటైనర్ వల్ల తన కొడుకును చంపిన విషయం తెలుసుకున్న విక్రమ్ ఆ హత్యలో ఎవరికి ఎంత సంబంధం ఉందని తెలుసుకోవడానికి ఆ బ్లైండ్ స్పాట్ నుంచి వర్క్ చేశాడు. వర్కింగ్ ఇన్ ద షాడోస్. వీరపాండ్యన్ అండ్ రుద్రప్రతాప్ వాళ్ళ కాన్వర్జేషన్స్ నుంచి హీ ఫౌండ్ అవుట్ వీళ్ళందరూ పనిచేసేది సంతానం కంటైనర్ గురించని. నుంగంబాకం పోలీస్ స్టేషన్ నుంచి అతనికి సంతానం అండ్ గ్యాంగ్ ఎంటైర్ హిస్టరీ అవసరమైంది. ఆల్ ఓకే సార్. సుధాకర్కి మాత్రం రైట్ షోల్డర్ డిస్లోకేట్ అయింది. థ్యాంక్ యూ బాయ్స్. అండ్ ఫైనలీ హీ ఫౌండ్ ద మ్యాచ్. సంతానం సప్లై చేసే కొకైన్, కనబడకుండా పోయిన కంటైనర్లో ఉన్న కొకైన్ ఒకటే. కన్ఫర్మ్ ఎరిథ్రాక్సిలాన్. ప్రభంజన్ని ముసుగుతో చంపినట్టే తన టీంతో తననే చంపినట్టు నమ్మించాడు. ముసుగుని అతను కూడా వేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతవరకు చనిపోయిన వాళ్ళందరూ విక్రమ్ కొడుకు చావుకి కారణమైన వాళ్ళే. ఇంకా హత్యలో ఎవరెవరికి సంబంధం ఉందో, సంబంధం ఉంటుందో, ద కిల్లింగ్స్ విల్ కంటిన్యూ. ఈ మనిషి గవర్నమెంట్ ని ఎదిరించింది తను కనని కొడుకు కోసమా? ఒకవేళ నిజంగానే తన కన్న కొడుకు అయి ఉంటే? పేరు తప్ప ఏది రికార్డ్స్లో లేదు. ఆయన చేసిన పని, చేసిన హత్యలు, తీసుకున్న జీతం, యూజ్ చేసిన వెపన్స్, ఆయన అచీవ్మెంట్స్ అన్నీ అన్అకౌంటెడ్. ఇన్నేళ్లుగా వేరే వేరే పేర్లతో చాటుగా బతుకుతూ చివరికి కర్ణన్ అన్న పేరుతో ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. తన కొడుకున్నాడని గవర్నమెంట్కి తెలియకుండా దాచడం
అతనికి ఏమీ కాకూడదన్న భయం. కానీ ఎవడో అతని కొడుకుని చంపేశాడు. పాపం, ఇతను ఎవరనేది వాళ్ళకి తెలీదు. అమర్, అయితే ఈ ప్రభంజన్ కొడుకు ఇతనికి సొంత మనోడు కాదా? అయ్యుండొచ్చు. ఆల్ రైట్, అది వదిలే. ఇతని టీంలో ఈ నలుగురు మాత్రమేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొకరు కూడా ఉండుండొచ్చు సార్. అది ఇతను మనవడు కూడా అయ్యుండొచ్చు. కొడుకుని చంపిన కోపం కన్నా మనవడిని కాపాడుకోవాలన్న వెర్రి ఉండొచ్చు. He was the most wild and expendable one. Ghost అని అంటారు. సో అతను ఎక్కడున్నాడో అమర్కి తెలీదంటావు. హత్య ఎవరు చేశారో కనిపెట్టమన్నారు. హీజ్ యువర్ మ్యాన్. మై మిషన్ ఈజ్ అకంప్లిష్డ్. ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళటం తప్పనిపించట్లే? సార్, నేను ఈ మిషన్ తీసుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి సీరియల్ కిల్లర్కి మధ్య సమస్య అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక ఎక్స్ మిలిటెంట్కి తన కొడుకుని చంపిన వాళ్ళకి మధ్య నడుస్తున్న పోరు. ఇందులో నేను లేను సార్. బాయ్స్, ఆర్ వి డన్? Yes, sir. దీనికి సమాధానం చెప్పేళ్ళు. ఇన్వెంటరీని చెక్ చేయండి. ఓకే సార్. తప్పుకోండి, తప్పుకోండి. నువ్వు వాడిని పట్టించకపోగా నువ్వు వాడు ఒకటే ఏజెన్సీ, అందుకే వాడిని తప్పించావని చెప్పి నీ మీదే కేసు పెడతా. ప్రభంజన్ని ఎవరు చంపారో తెలుసు. నీ కళ్ళే నీ నిరికించేస్తాయి. కుదిరితే నిన్ను నువ్వు కాపాడుకో. చచ్చిన వాడిని చూసి భయపడమంటున్నావా? సరే, నువ్వు చెప్పింది నిజమే అయితే ఈసారి వాడు నిజంగానే చేస్తాడు. నువ్వు కర్ణన్ గురించి చెప్తున్నావు, కానీ నేను విక్రమ్ గురించి మాట్లాడుతున్నా. మీరెవ్వరూ ఆయన చంపలేరు. ఎందుకో చెప్పు. బికాస్ హీస్ ఆల్రెడీ ఎ గోస్ట్. ఏమైంది? మన వాళ్ళందరూ లోపలికి వచ్చేసారా? ఏదో ఒకటి చెప్పించావరా నీ అబ్బా. సార్ ఏంటి? సార్, గన్స్కి సంబంధించినవన్నీ సబ్మిట్ చేశారు, కానీ ఎవిడెన్స్కి సంబంధించినవి ట్రాష్ చేశారు. సరే, అంతే కదా సార్. చిలిటిన్ ఇంకా 30 కేజీల ఆర్టీఎక్స్ మిస్సింగ్ సార్. Recently played. మీ వాళ్ళకి సిగ్నల్ ఇవ్వాలి కదా, నేనే ఇస్తాను. సంతానం, నువ్వెక్కడున్నావు? నేను ల్యాబ్ లో ఉన్నా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ బ్లాక్ స్క్వాడ్ అమర్ అండ్ టీమ్ ని దించానని, ఆ సీరియల్ కిల్లర్స్ ని పట్టుకోవడానికి. నా కొడుకు నాకే పెట్టారయ్యా పెద్ద లంబం. మన ప్లేస్ అన్నింటినీ వాడు కనిపెట్టేశాడు. మొత్తం ఎక్స్పోజ్ చేయబోతున్నాడు. అది నీ సమస్య, నేను సమాధానం చెప్పాల్సింది రోలెక్స్. రోలెక్స్ కి సమాధానం చెప్పాలంటే ముందు మనం ప్రాణాలతో ఉండాలి కదా. మా ఇన్వెంటరీ నుంచి 30 కిలోల ఆర్టీఎక్స్ కనపడటం లేదా ఎర్రి పుష్పం. మన ల్యాబ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక వాడు ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముందు నువ్వు ఎలా బయటపడాలో మార్గం చూడు. దేన్ని కూడా కదపకుండా, ముట్టుకోకుండా మొత్తం అందరినీ బయటకు తీసుకురావడం గురించి ఆలోచించు. అర్థమైందా?
ఈలోగా మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అందరూ నన్ను ఫాలో చేయండి. చూడండి ఏం తొందర లేదు, ఏం తొందర లేదు. మెల్లగా 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 ఏం తొందర లేదు. అన్ని అక్కడ పడేసి ఏది ముట్టుకోకుండా నాతో వచ్చేయండి, నాతో వచ్చేయండి, నాతో వచ్చేయండి. త్వరగా నాతో వచ్చేయండి. పిల్లలు ఎక్కడ, పిల్లలు పట్టుకోండి. దేన్ని ముట్టుకోవద్దు చెప్తాడుగా, దేన్ని ముట్టుకోవద్దు. పిల్లలు ఎక్కడ, పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. అందరూ వచ్చేసారా జాగ్రత్త, అందరూ వచ్చేసారా? అందరూ వెళ్ళిపోయారా? నా మాట వినిపిస్తుందా? లోపల ఎవరు లేరా? అందరూ బయటకు వచ్చేయరా? ఎవరు లేరా? అందరూ వచ్చేయరా? సార్ ఏమైంది సార్? లోపల బిజోయ్ ఉన్నాడు కదా, వాడి దారి నుంచి బయటికి రాడు. సార్ ఇంతకు ముందు ఇవే ఎగ్జిట్ పాయింట్స్, కానీ ఇప్పుడు పైన ఏముందో తెలియదు. ఒకవేళ నువ్వు జేమ్స్ బాండేలే, ఒప్పుకున్నా. కిందకి తెచ్చు. చీఫ్ నాది డౌట్, మీరు ఎక్కడ డేటోనేటర్ పెట్టారో నాకు తెలియదు. బట్ ఇన్ కేస్ డేటోనేట్ అవ్వకపోతే? అందరూ వచ్చారా? కరెక్ట్గా వచ్చారా? ఎలాగో ఎక్కడ బయటికి వెళ్తానని చెప్పాడు. లేదు నేను లోపల చూశాను. కన్ఫర్మ్ గా చెప్పరా? ఉండమ్మా కన్ఫర్మ్ గా చెప్పరా? పోచేరా. హలో అన్నా, ఆ లోడ్ ఈవినింగ్ లోకి చేరిపోతుంది. లేదన్నా, ఎక్కడున్నారా? అన్నా బాత్రూమ్ లో ఉన్నాను. సరే అక్కడే ఉండండి. ఏమైంది? ఏం లేదు బంగారం, నువ్వు ఎటు పోకుండా ఆడే ఉండు, నేను వచ్చేస్తానా? సరేనా నువ్వు వచ్చేసారా? నేను ఎక్కడే ఉంటాను. దేని ముట్టుకోదేంటి? సరేనా, నేనేదో ముట్టుకోను. సరే ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనమంటలేదే. అవుతుంది. ఓకే చీఫ్. ఆఫీసర్ పేరు గుర్తుందా? ప్రభంజన్. వాడు చచ్చేప్పుడు వాళ్ళ నాన్న గురించి చెప్పాడు. వదలరా ప్రభంజన్. ఇందులో సీరియస్నెస్ నీకు అర్థం కావట్లేదా? ఆ కంటైనర్ గురించి ఒక్కసారైనా చెప్పాల్సింది. చెప్పకపోవడం నీ తప్పు. నిన్నిప్పుడు అంత ఈజీగా చంపలేను. చంపితే ఏమవుతుందో నాకు తెలుసు, కానీ ఈ ప్రెషర్ దానికన్నా పెద్దది. చూడు, కావాలంటే నీకు ఒక మెడల్ ఆఫ్ ఆనర్ అరేంజ్ అయినా కరెక్ట్ గా టైం వచ్చినప్పుడు ఫ్రేమ్ కట్టించి నీ చేతికి ఇస్తాను. మనకు తెలియని జిమ్మికిలా చెప్పు. ఇప్పుడే నిన్ను చంపేయాలనుంది, కానీ నాకు ఇప్పుడు అంత టైం లేదు. ప్రభంజన్, నువ్వు పట్టుకున్నది 2 టన్నుల కొకేన్ కాదురా, 2 టన్నుల రా సబ్స్టెన్స్. రా సబ్స్టెన్స్ అంటే దాంతో 2000 టన్నుల కుకేన్ చేయొచ్చు. దాని వాల్యూ ఏంటో తెలుసా? 2 లక్షల కోట్లు రా. అంత వాల్యూ ఉందంటే దాని వెనక ఎంత మంది ఉంటారు, ఎంత పెద్ద పవర్ ప్లే ఉంటుంది. అర్థమవుతుందా? రే,
తమ్ముడు, ఇప్పుడు నువ్వు చెప్పేసినా ఏం జరగనట్టే ఉండొచ్చు. ఇప్పుడు ఒకడు వస్తున్నాడు చూడు, ఆడెంత దుర్మార్గుడో తెలుసా నీకు? రే నా కొడక, నీకు మా నాన్నెవరో తెలుసారా? వీళ్ళ నాన్నెవరు తెలీదు. సంతానం, నేను చెప్పేది విను. నేను చూసుకుంటాను. ఏమని చెప్పాడా? లేదు, చెప్పలేదు, కానీ చెప్పేస్తాడు. నేను చెప్పేస్తాను. సంతానం ప్లీజ్. వీడికి తండ్రి లేడు, వీడొక అనాథ. 5 ఏళ్ల క్రితం ఓ అనాథాశ్రమంలో 50 ఏళ్ల అతన్ని వీడి తండ్రిగా దత్తత తీసుకున్నాడు. పేరు కర్ణ. వీడి చెప్పినట్టు వాడికి పెద్ద ప్రొఫైల్ ఏం లేదు. సంతానం ఏం చేయకు ప్లీజ్. నేను మాట్లాడి చూస్తా. మాట్లాడిని నీ బాబు ఎవడో నీకు తెలీదా? లేక నీ అమ్మకు కూడా తెలీదా? నీ బాబుకు ఫోన్ చేస్తే చెప్తాడా? నువ్వేమో చేసావు చెప్పు, చెప్తే నీకు చెప్తాను రా. అయితే ఎక్కడుందో చెప్పవు కదా? నీ అబ్బా నీ బాబా చడినా చెప్పను. పోయాడు. ఏంటో నువ్వు చేసిన పని? ఈ మాత్రం చేయడం నాకు చేత కదా? డిపార్ట్మెంట్కి తెలిస్తే ఇక్కడ దాకా వచ్చేస్తారు. రాగానే భయపడడానికి పెద్ద పోటుగాడివి. నీ అబ్బా నీకిందులో ఏం బాగా ఉందిరా? నువ్వు మేనేజ్ చేయరా, ఇది నీ సమస్య. నాకు నా సరుకు కావాలి, నా సరుకు కావాలరా. రోలెక్స్ రండి మాత్రం చంపితే పర్లేదురా, నా కుటుంబాన్ని చంపుతాడా? నేను రోలెక్స్ చేతిలో చావడం జరగదు. నాకు నా సరుకు కావాలరా. ఇది హత్య కాదు, స్టేట్మెంట్. విత్ దిస్ వీ డిక్లేర్ ఎ వార్ అగేన్స్ట్ ద సిస్టమ్. ఈ వీడియోని డిపార్ట్మెంట్కి పంపండి. ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ మీదకి కేసును డైవర్ట్ చేద్దాం. అన్నట్టు ఆ వీడియో పంపేటప్పుడు ఫుటేజ్ స్క్రాచ్ చేసి ఆడియో వీడియో అన్నిటిని మిక్స్ చేసి పంపండి. వాడు చచ్చిన రోజు నుంచే వాళ్ళ నాన్న నేను ఫాలో అవుతూ ఉన్నా. నా టీం కళ్ళ ముందే వాడిని పొడిచి చంపారు కూడా. వాడి పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా నేనే అనలైజ్ చేసి సైన్ చేశాను. నా కొడుకు తప్పించుకున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మన సరుకు మన చేతికొస్తే మనం వదులుకున్నవన్నీ తెచ్చుకోవచ్చు. ఏ గడికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ దానికోసం ఈ ఒక్క రాత్రికి మనం ఓపిక పట్టాలి. కోల్పోవడానికి ఏమీ లేనివాడు చాలా డేంజరస్. కానీ ఇప్పుడు వాడి దగ్గర అన్నీ ఉన్నాయి. వాడి మనవడు. వాడి ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నదే వాడి మనవడి కోసం. వాడు హై వోల్టేజ్. నువ్వు గాని వాడిని టచ్ చేసావనుకో, అరగంట గడిచేలోపు మన సరుకు మన చేతికి వస్తుంది. సంతానం, ఒక నిమిషం. నీ మెత్ ల్యాబ్ను ఒకటి ఖాళీ చేయించాడు కదా, ఆడి పెళ్ళం. బోనస్. కిందకు వచ్చి బండి నెంబర్ 2741. ఎక్కడ ఆగద్దు, డైరెక్ట్ వచ్చి. ఓకే ఓకే, డన్ డన్. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతా. పీజీలో ఎవరు అడిగినా కేరళ వెళ్తున్నావు చెప్పు. హే, మనం కేరళ వెళ్తున్నామా? నేను ఎలా చెప్పానో అలాగే చెప్పు. కమ్ ఫాస్ట్. 2741. ఓకే ఓకే, డన్ డన్.
ప్రభంజన్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం సబ్స్టెన్స్ అంతా ఈ బేస్మెంట్ కిందే ఉంది. ఈ ట్రాకర్ని ఆన్ చేయబోయేది ఎవరు? అది సార్ని అడగాలి. నీ బాబు ఎవడో నీకు తెలియదా? నీ బాబుకు ఫోన్ చేస్తే చెప్తాడా? నువ్వేలా చేసావు చెప్పు, చెప్తే నీకు చెప్తాడ్రా. ఎస్ సార్. Sir, are you all right? Yeah. What? Sir, ఈ పాటికి మన ప్లాన్ అంతా వాడికి తెలిసిపోయి ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సంతానాన్ని చంపడమే మంచిది. ఏ ఎందుకు ప్లాన్ మార్చాలి? సార్, మీ అబ్బాయిని కొట్టి చంపిందే సంతానం. హీఈస్ ద ఫస్ట్ అక్యూజ్డ్. యూ హ్యావ్ టు టేక్ రివెంజ్. సో ఇది నా కొడుకు చనిపోయినందుకు రివెంజ్ స్టోరీ అనుకుంటున్నారా? ఎవరు సార్ ఈ సంతానం? వాడొక సాధనం సార్. ఇవాళ చేతిలో పవర్ ఉన్న ప్రతివాడు సంతానమే. వాడిని చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసి పోయేవాడిని సార్. నా కొడుకు చనిపోయాడు. ఎందుకు? ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీకి సొంతానికి ఒక మర్యాద లేదా సార్? ఈ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ ఏంటో తెలుసా మీకు? నిన్నటి తమలపాకు, పొగాకు వాటికి మోడర్న్ వర్షన్ అనుకుంటున్నారు మీరంతా. నో, ఇలాగే పోతే కోతులుగా మారిపోతాం. 80 మిలియన్ సంవత్సరాలు అయింది మనం కోతి నుండి మనిషిలా మారడానికి. కోతికేం తెలుసు? మల్టిప్లై, ప్రాలిఫరేట్. అక్క తెలియదు, అమ్మ తెలియదు, కూతురు తెలియదు, చెల్లెలు తెలియదు. అదా మనం? ఏం బాధ వచ్చిందని? ఫ్రెండ్ సార్. అక్కని చంపేశారు సార్. కొలీగ్. నీ పెళ్ళాం పిల్లల్ని చంపేశారు. సో రివెంజ్ తీసుకుని హాయిగా బతుకుతుగా. ఎందుకు నా వెనకాల వచ్చారు? బికాస్ ఆఫ్ ద ఐడియాలజీ. మనం చేసిన ఏ హత్యే కాదు సార్. ఇట్స్ అ స్టేట్మెంట్. వి క్లీన్ ద షిట్ అవుట్ ఆఫ్ సొసైటీ. మంచి చేయటానికి కూడా ఈ కాలంలో ముసుగేసుకుని చేయాల్సిన పరిస్థితి సార్. ఐఎమ్ ఎన్ ఏజెంట్. నేను చేసిందంతా బయట చెప్పలేదు సార్. ఐఎమ్ సోన్ టు సీక్రసీ. ఐఎమ్ నోన్ బై మై ఫెయిలియర్స్. నాకు సక్సెస్ ఉంది, కానీ అది బయటకి చెప్పలేదు. చెప్పను కూడా. ఎందుకంటే నేను నిప్పు లాంటి మనిషిని. చెయ్యని తప్పు కోసం 30 ఏళ్ళు అండర్ గ్రౌండ్ లో బతికాను సార్ నేను. ఎందుకు? నా కొడుకు కోసం వాడిని చంపేశాడు సార్. నేను అనలేదు. నా మనవడు ప్రాణాలతో ఉన్నాడు. వాడు పెరిగి పెద్దయ్యాక వాడికి మన అందరి లెగసీ ఏంటో తెలియదు. మన పాత్ర ఏంటనేది వాడికి తెలియాలి. ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీలో వాడు బతకాలి. అందుకు సంతానంని చంపాలి. ఎలా చంపాలి? వాడి సామ్రాజ్యం అంతా ఎలా ఉండాలి? నేషనల్ న్యూస్ అవ్వాలి సార్. అప్పుడే రేపు డ్రగ్స్ బిజినెస్ చెయ్యాలనుకునే వాడికి కూడా వెన్నులో వణుకు పడుతుంది. యు నో మ్యాన్, వన్ మ్యాన్స్ టెర్రరిజం ఇస్ అనదర్ మ్యాన్స్ రెవల్యూషన్. నిన్న దేశం కోసం పోరాడిన వారు చీకటి గీతమే ఈ రోజు జాతీయ గీతం అయింది. టుమారో వి విల్ బి సమ్ ఫర్ వాట్ వి డిడ్. ఇక్కడ నేనే తీవ్రవాదిని. ఎలాంటి తీవ్రవాదిని? డ్రగ్స్ ని తీవ్రంగా ఎదిరించే తీవ్రవాదిని. తీవ్రం అనేది చెట్టమట కాదు. ఇట్స్ అ వర్చ్యూ. సారీ బాయ్స్, ఐఎమ్ లెక్చరింగ్. మీరు రివెంజ్ స్టోరీ అని చెప్పిన వెంటనే నేను కాదు. వీఆర్ వారియర్స్ ఆఫ్ టుమారో. గ్రో అప్ గైస్. సార్, నేను ఆమె చేయలేదు. ప్రపంచం చావడానికి ముందు నాకే కాల్ చేశాడు. వాడికి ఏం జరిగినా మీతో గుర్తుంది, మర్చిపోలే. సార్, తప్పుగా అనుకోకండి సార్. అట్లీస్ట్ తనకి మీ నిజమైన పేరెంట్ తెలుసా, లేక చివరి వరకు దత్తత తీసుకున్న తండ్రి అనుకున్నాడా? నువ్వే పిల్లాడికి పేరు పెట్టాలి. రా. ఇంకా పెద్దవారు ఎవరైనా నువ్వు పెట్టు. నువ్వు రావయ్యా, రావయ్యా, రా.
స్పీక్. సరైన వ్యక్తితోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. కరెక్ట్ నంబరే. యూర్ కాలింగ్ ఫర్? నేను నా పని మాత్రమే చేశాను. ఇప్పుడు తెలియకుండా మీ పేరు ఎక్స్పోజ్ చేశాను. కొంచెం జాగ్రత్తగా ఉంటారేమో చెప్దామని. నేను నాకు హెల్ప్ చేయాలనుకుంటేనే చాలు మీరు గవర్నమెంట్ రాడార్లోకి వచ్చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాల్సింది మీరే. షూర్. హలో వెయిట్ సార్, మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? మీరెందుకు నాకు హెల్ప్ చేయాలి అర్థం కావట్లేదు. అలాంటిదేం లేదు సార్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. గ్లాడ్. రాజర్ దట్. హే మెంటల్, ఎన్నిసార్లు చెప్పాలి? 2741 2741. బయలుదేరో బేబీ. హలో, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? బేబీ, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? బేబీ ఎక్కడున్నావు బేబీ? బేబీ, నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు? బేబీ చెప్పు బేబీ, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? నీ బేబీ అడుగుతుందిగా, చెప్పరా. వెంటనే బయలుదేరి ఇక్కడికి రారా. అక్క, ఎవరు? అక్క, ఏంటక్క శబ్దం? నువ్వు వెళ్ళి బాబుని చూసుకోమ్మా, ఇక్కడ ఉండొద్దు. ఎవరది? ఇదంతా నీకు అర్థమవుదు. ఈ నెంబర్కి ఫోన్ చేయి త్వరగా. ఏం నంబర్ అది? ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీ మావయ్య వస్తారు. మావయ్య? నేను చెప్తున్నాగా. నేనెలా కాల్ చేస్తాను? అయ్యో, దయచేసి అర్థం చేసుకోమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అయ్యో, నేను కాల్ చేయమని ఎవరో చేసిన తప్పకి నేనెందుకు కాల్ చేయాలనుకున్నా? ముందు కాల్ చేయమ్మా. నేనైతే మావయ్యకి కాల్ చేయను, పోలీసులకు కాల్ చేయను. We don't have a plan B, sir. Plan B is to make Plan A work. సార్, మనకంటే ముందు సంతానానికి సరుకు దొరికితే? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. మరణ భయం వణుకు పుడుతుంది. నీ కాలు నీకు తెలియకుండా తరబడుతుంది. అరికాలులో ఈ విధంగా చోట్ల పడతాయి.
రేయ్ పిల్లోడు ఇక్కడే ఉన్నాడు, అందరూ రండిరా. ఈ పానిక్ రూమ్ తెరవాలంటే టీడ బల్లి కళ్ళే తాళొచ్చది. తను ఇప్పుడు ప్రాణాలతో లేదు, అందుకని మీరు లోపల ఉండడమే మంచిది. మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. మీ ప్లాన్ ప్రకారం మీరు బాబుని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. నా బిడ్డని కోల్పోయినట్టు నేను మీ బిడ్డని కోల్పోనివ్వను. ఒక్క నిమిషం. ఎవరు మీరంతా? ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు మంచివారా చెడ్డవారా? అది మీ అబ్బాయి పెద్దయ్యాక మీకు వాడే చెప్తాడు. గాడ్స్ సార్. ఎస్ సార్. హోయ్ సంతానం, భయంగా ఉందయ్యా. అది కాదు, నువ్వు పంపించిన మనుషులు స్ట్రాంగే కదా? ఇంకోసారి ఫోన్ చేసావో ముందు నిన్ను సంపుతా. పెట్టే. సార్ పప్పుచారు రెడీ సార్. పప్పు అనుకుంటూ విక్రమ్. బయట ఏంటో చూడు. తమ్ముడు, 2 నెలలుగా మన బిడ్డ అని ప్రాణం పరంగా పట్టి కాపాడితే నాకే చుక్కలు చూపిస్తున్నావా?
ఇది ఎవరిదో తెలుసా? అమర్, అది సంతానం చేసిన పని. నాకు దానికి సంబంధం లేదు. కావాలంటే ప్రూవ్ చేస్తా. నాకు ఇప్పటి వరకు కుటుంబం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడే నా జీవితాన్ని మొదలు పెట్టాను. ఎందుకు చచ్చిపోయిందో కూడా తనకు తెలియదు. చెప్పు, నిన్నేం చేయమంటావు? అమర్, బాబు ఉప్పులే, ఆ ట్రాక్ రన్ చెయ్యి. ఏంట్రా? అన్నా, ఇక్కడికి వచ్చేసాం. వాడు పిల్లాన్ని తీసుకుని లోపలికే దూరాడు. వీలైనంత త్వరగా ఇక్కడికి రా. అప్పటి వరకు నేను చూసుకుంటా. రండ్రా. అన్నా, 3 నెలల క్రితం ఆఫ్ అయిన ట్రాకరు ఇప్పుడు ఆన్ అయింది. సరుకున్న చోట సిగ్నల్ చూపిస్తుంది. 2 ప్లేసెస్ ఒకటే. మనం వాడిని ఫాలో అవ్వట్లేదు. వాడే మనల్ని తీసుకెళ్తున్నాడు. పిల్లాన్ని ఎవరా? ఏ బాబు, ఇక్కడికి వచ్చేసాను. సామాన్లు ఎక్కడ ఉన్నాయి? రైట్ సైడ్ ఒక డ్రమ్ ఉంది, దాన్ని తన్ను. అర్నాల్డ్ ఉంటాడు చూడు, అది ఎవరా పిల్లాన్ని? వించెస్టర్. ఉండరా బాయ్, వేసేరా వాణ్ణి. ఏ తమ్ముడు, చచ్చి బతకడం నీకు కొత్త కాదుగా, నాకు కొత్త కాదులే. రాబోయే 3 నిమిషాలు మన క్రూషియల్ రా. నువ్వు వదలద్దు, నేను వదలను. We are immortals, right? గుర్తులేదా? ఏంట్రా తమ్ముడు, ఈ బావని చంపాడు. నాకు ఒకటి చెప్పాలి, నువ్వు నేనే మిగిలా. మనం ఒకటి అవుతామా? That's a boy. Remember? వెంటనే సిపిఆర్ చేయాలి. గేట్ దగ్గర తీసుకెళ్ళండి, విజయ్ వస్తాడు. Will you manage? Okay.
బిజాయ్ ఇంకా ఎంత దూరం ఉంది? మాక్సిమం 3 minutes సార్. ఒక ఊర్లో ఇంకొట్రా గలాటాకి పోయినప్పుడు బొక్కరిగింది, రాడు పట్టారు. కట్టర్ పనికి రాదు. అమర్, కొంచెమైనా బ్రీతింగ్ ఉందేమో చూడు. నో డాక్టర్. ఓకే, నౌ లిసన్. నేను చెప్పినట్టే చేయాలి అమర్. నీ 2 వేళ్లు బాబు 2 నిప్పుల్స్ సెంటర్ పాయింట్ లో పెట్టి పీరియాడిక్ గా ప్రెషర్ అప్లై చేయి ఫర్ 30 కౌంట్స్. ఎస్ డాక్టర్. ఆర్ యు రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9. నా కొడుకు అప్పుడే చెప్పాడు కదా, నీ బాబు వచ్చినా కనిపెట్టలేడని. రా. What happened? No doctor. అదే సైకిల్ మళ్ళీ రిపీట్ చేయాలి. You can do it. 1 2 3 4. సరుకు పైన ఉంది, నువ్వు పో. Pressure apply చేయి. You must not die on me, man. Amar, continue. Continue. 1 2 3 4 5 6. Don't lose hope. Do it again. Do it again. Blow. Blow. మళ్ళీ పుష్ చేయి. ఏమైంది? చూసావా? You have given birth, Amar.
మై సైడ్. నేను చంపింది నీ కొడుకును కాదు, నా సరుకుని టచ్ చేసిన పోలీసు. అడవి అన్నాక సింహం, పులి, చిరుత బయటికి పోతాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆలోపు సూర్యాస్తమయం అయితే ఆ తర్వాత రోజు సూర్యోదయం చూడబోయేదెవరనేది ప్రకృతి నిర్ణయం. ఆ రోజు మా అబ్బాయి తప్పించుకుని ఉండాల్సిందే ఆ జింకలాగా. ఇప్పుడు నువ్వు తప్పించుకుని ఉండాల్సిందే, కానీ కుదరదు. ఎందుకో చెప్పు. ఈ అడవిలో వెలుగు ఎప్పుడు ఎక్కడ నిర్ణయించేది ప్రకృతి కాదు, నేను. చావబోయే ముందు ఒక్క విషయం తెలుసుకుని చావు. చనిపోయిన వాడి పేరు ప్రభంజన్, కన్నవాడి పేరు విక్రమ్. ఏ కన్ఫ్యూషన్ వద్దు. ఇప్పుడు చావు. నాకు తెలుసు నువ్వు బతికే తీరాలని. ఎందుకంటే బయట నీ మనోడున్నాడు, వాడికి నువ్వు తప్ప ఇంకెవరు లేరు. చావాలంటే నాతో ఉండు, బతకాలంటే నన్ను తీసుకుపో. నాకు నా సరుకు కావాలి, నేను బయటికి పోవాలి. ఏ తమ్ముడు, నువ్వు సరుకు తీసుకుని బయటకు వెళ్లేదాకా పోలీసులు గట్టి పీకుతుంటారా? సరుకు సేఫ్గా ఉందని తెలిస్తే చాలా, మిగతావన్నీ పైన ఉన్నోడు చూసుకుంటాడు. నీ మనుషులు రమ్మని చెప్పు, ఇంతటితో ముగించేద్దాం. నీ పైన ఇప్పుడు నేనే ఉన్నాను. రేయ్, నేను కోడ్ చెప్తేనే వాళ్ళు పనిచేస్తారా? కోడు గీడు నేను చెప్తానా, నువ్వు నంబర్ చెప్పు. కోడ్ కోడ్ రెడ్. కోడ్ రెడ్. కోడ్ రెడ్. కోడ్ రెడ్, రాజర్ దట్. బట్ ఇంకోసారి కన్ఫర్మ్ చేయగలరా? రెడీ అబ్బా, కోడ్ రెడ్ రా. కోడ్ రెడ్. విజయ్, నో. ఇట్స్ గాడ్. విక్రమ్! ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు? రోలెక్స్. రోలెక్స్ సార్. ఇకపై సార్. ఎస్ సార్. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. సింహం వేటాడేటప్పుడు అడవి ప్రకాశంగా ఉంటుందట. అప్పుడు దాకలతో ఉన్నప్పుడు అడవి కూడా పస్తుండాలి. 27 ఏళ్ళైంది ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. వాడు వాడి బాబు ఊరికే ఇచ్చింది కాదు. నేను
ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఆరంభిద్దామా? దేర్ ఇస్ రూల్ ఇన్ దిస్ జంగల్. ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాణ్ణి ఎవ్వడు ఆపలేడు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1, కానీ దానికి ముందు దేర్ ఇస్ ఎ బౌంటీ. వాడి తల ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి లైఫ్ సెటిల్మెంట్